వెల్కమ్ టు NGK9 న్యూస్. జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం గొల్లబుద్దారంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పిన్రెడ్డి రాజిరెడ్డి నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అక్రమంగా సిట్ నోటీసులు జారీ చేశారంటూ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసీఆర్పై అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలు పెట్టిన నాయకుడిపై ఇలాంటి చర్యలు సరికాదని వెంటనే సిట్ నోటీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కుట్రపూరిత రాజకీయాలకు తెరదించి గౌరవ కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయడానికి సిట్ ద్వారా నోటీసులు ఇప్పించడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు గొల్లబుద్దారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ పక్షాన నిరసన కార్యక్రమం వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది. ఏదైతే గౌరవ కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా చేయడానికి వివిధ రకాల పథకాలు తీసుకొచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దొంగ హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా రేపు రాబోయే ఎలక్షన్లో ప్రజల దృష్టిని మళ్లించడానికి ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఇలాంటి సిట్టు బెదిరింపులు కావచ్చు, ఇంకో రకమైన బెదిరింపులు కావచ్చు గురి చేస్తూ ప్రజలను ఒక డైలామాలో తీసుకుపోయి బీఆర్ఎస్ పార్టీ వైపు చూడకుండా ప్రజల దృష్టి అంతా కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించడానికి ఒక డ్రామా ఆడుతున్నాడు. ఈ కుట్రలోనే భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కేసీఆర్ ఏంటిదో, రేవంత్ రెడ్డి ఏంటిదో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటిదో యావత్ తెలంగాణ రాష్ట్రం గమనిస్తూ ఉన్నది. కాబట్టి తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పరాభవం జరగడం తప్పదు. ఎలాంటి విచారణకైనా కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వాళ్ళు కడిగిన ముత్యంలాగా బయటికి రావడం జరుగుతుంది. ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ప్రజల గురించే, తెలంగాణ రాష్ట్రం గురించే వాళ్ళు పరిపాలన సాగించారు. కాబట్టి తప్పకుండా రేపు వాళ్ళకి ఏ విచారణకైనా సిద్ధంగా నిర్దోషిగా బయటికి రావడం జరుగుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలందరూ గమనించాలి. ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకుండా 6 నెలలకు ఓటి 3 నెలలకు ఓటి డ్రామా ఆడి డ్రామాలు తెరదీసి ఇప్పటి వరకు ఈ కార్ రేసు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు ఏది కూడా పట్టలేని కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు గొల్లబుద్దారం గ్రామంలో కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద అక్రమంగా సిట్టు విచారణతోటి బెదిరింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు గొల్లబుద్దారం గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి గారు దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చకుండా, హామీలని ప్రశ్నించకుండా ప్రతిపక్షాలని ఇలా ప్రజల్ని ఇలా వాళ్ళని డైలమాల పడడం కోసమే రోజుకొక ఫేక్ కేసు, తప్పుడు కేసులు సృష్టించి ఇలా రోజుకొక డ్రామాలు ఆడుకుంటూ ప్రజలని, ప్రతిపక్షాలని తప్పుదో పట్టించడానికే ఈరోజు కుట్ర పన్నుతున్నది. అలాగే ఇలా మున్సిపాలిటీ ఎలక్షన్లు పార్టీ గుర్తు మీద, సింబల్ మీద మొట్టమొదటిగా జరుగుతున్నాయి. కాబట్టి ఇలా ఏ విధంగానైనా వీళ్ళని అక్రమంగా బనాయించి లబ్ధి పొందాలని తప్పుడు పద్ధతుల్లో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పోతున్నది. కానీ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రజలందరూ గమనించి ఇలా దానికి భిన్నంగా ఇలా బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతోటి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని కోరుకుంటున్నారు.